నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కోట మండలంలోని రాజకీయ పార్టీలకు అతీతంగా గౌడ్లతో కలిసి జిల్లా అధ్యక్షుడు తిరకల సీనయ్య గౌడ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడిగా చల్లా సురేష్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మారుబోయిన మస్తాన్ గౌడ్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తిరకాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక వర్గ సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. సంఘ ఐక్యతను బలోపేతం చేస్తూ విద్య, ఉపాధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి సేవలు అందించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షులు గారిని సన్మానించవలసిందిగా దయాకర్ గౌడ్ గారు బాబురావు గౌడ్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నారు. కుమారి వెంకయ్య గౌడ్ గారు ప్రధాన కార్యదర్శి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారిని జిల్లా అధ్యక్షులు గారు సన్మానిస్తున్నారు. కుమారి కృష్ణ గారు సహాయ కార్యదర్శి, వారిని మాకంటే కూడా ముఖ్యంగా మీ 3 మండలాల వాళ్ళు ఎవరైతే సరైన వ్యక్తి, ఎవరైతే మన సమాజానికి, మన గౌడ సంఘానికి ఉపయోగపడతారు, చేయగలుగుతారు అనేది మీరు నిర్ణయించి మాకు తెలియజేస్తే దానికి తగినట్టుగా మనం వారి సేవలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ కోట మండలాన్ని కూడా మండల కమిటీ ఏర్పాటు చేసుకున్నారా? కోట మండలాన్ని కూడా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీకు వారి సేవలు అందుబాటులో ఉంటాయి. వారి పేర్లు మళ్ళీ అనౌన్స్ చేసుకుందాం. గౌడ కార్మికులకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మన గీత కార్మికులు ఉండే సమస్య పెన్షన్ కార్డు, పెన్షన్ రాకపోవడం అనేది ఒక సమస్య, ఇంకొకటి గీత కార్డులు లేవు అనేది ఒక సమస్య. దీని మీద వారితో చర్చించడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, మీకు ఎవరికైతే గీత కార్డులు కావాలో, ఎవరికైతే పెన్షన్ ఉన్నాయో అన్ని లిస్ట్ ఇవ్వండి, మేము దానికి మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పడం జరిగింది. మీ మండలాల్లో ఎవరైతే ఉన్నారో అందరూ లిస్ట్ అవుట్ చేసుకోండి, పేర్లు తీసుకోండి. మీరు నెల్లూరుకు వచ్చినట్టయితే మిమ్మల్ని తీసుకుపోయి ఎక్సైజ్ ఆఫీసులో మీ సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా అనంతరాకర్ గౌడ్ గారి నాయకత్వంలో దద్దోలు పవన్ తేజ, ముక్కు రాధాకృష్ణ గౌడ్ గారు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారు. మండలంలో ఈరోజు ఈ సమావేశంలో పంది ధనంజయ గౌడ్ గారు లేకపోవడం చాలా బాధాకరం. ఈ 3 మండలాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకొని ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ రాత్రి పగల తేడా లేకుండా మీ అందరికీ సర్వీస్ చేశారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. దానికి గూడూరులో ఒకరోజు వారి సంతాప సభ ఏర్పాటు చేసుకుంటాం. ఆ రోజు కూడా మన 3 మండలాలు కలిసి అక్కడ సమావేశం అవుదాం. దాంతో గూడూరు డివిజన్ వారితో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు ఇంతమంది చెప్పిన విధంగా అందరూ ఆలోచించి ఒక అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ పెద్దల మాట కాదనలేక మన గౌడ సమాజం అభివృద్ధి చెందాలని ఎన్నో విధాలుగా ఆలోచించి ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యతలో ఆరోగ్యవంతమైన, ఐశ్వర్యవంతమైన, భాగ్యవంతమైన
మన గౌడ సమాజాన్ని మీ అందరితో కలిపి నిర్మించుకుందామని అందరికీ మనవి చేసుకుంటున్నాను. మన గౌడ సమాజంలో ప్రతి ఒక్కరూ పిల్లల్ని తప్పకుండా చదివించాలి. వాళ్ళు ఉన్నత స్థితిలో స్థిరపడే విధంగా మనం గట్టిగా కృషి చేయాలి. చదువుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారస్తులు అవుతారా, ఉద్యోగస్తులు అవుతారా, రాజకీయవేత్తలు అవుతారా అనేది వాళ్ళ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. మనం జరుపుకునే ఈ సమావేశాల్లో ముఖ్యంగా పొదలకూరు మండలంలో సమావేశం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఒక 15 మందిని కమిటీగా నిర్ణయించుకుని ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రెంట్కి తీసుకొని ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు అక్కడ వాళ్ళు కూర్చోవడం, విలేజ్ల నుంచి ఎవరైనా సమస్యల మీద వస్తే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఇదే స్ఫూర్తి ప్రతి మండలంలో రావాలి. మీరు కూడా కోట మండలంలో వీలైనంత వరకు ఒక రూము ఆఫీస్కి ఏర్పాటు చేసుకొని అందులో రోజు మన గౌడ సోదరులందరూ ఏదో ఒక టైంలో కూర్చుంటుంటే విలేజ్లోంచి వచ్చే వారికి ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి అక్కడ చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా పెద్దలందరూ ఆలోచన చేసి ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకొని అందులో డైలీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.